పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లి నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాను. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం. 1 Kings chapter 6 verse 13. నా జనులైన ఇశ్రాయేలీలను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. అలా చదవనా? నోట్ చేసుకోండి. నా జనులైన ఇశ్రాయేలీలను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడిచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే, మీరు ఆయన బిడ్డలై ఉన్నందుకు మిమ్మలను ఆయన విడిచిపెట్టనని మాటిస్తున్నారు. ఎవరైనా మిమ్మల్ని విడిచిపెట్టొచ్చేమో కానీ దేవుడైన యేసు క్రీస్తు ప్రభు నిన్ను విడువడైనప్పుడు కూడా. ఇలాంటి పరిస్థితులున్నా, కష్టాలు వచ్చినప్పుడు స్నేహితులందరూ వెళ్ళిపోతారు దూరంగా, బంధువులు స్లోగా దూరం అయిపోతారు. బాగా అర్థం చేసుకోండి. వీళ్ళందరూ దూరం అయిపోయినప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడని గుర్తుపెట్టుకో. అందరూ లేనప్పుడు, ఎవరూ మనల్ని పట్టించుకోలేనప్పుడు, ఒంటరి అయిపోయినప్పుడే దేవుడు జంటగా మనతో ఉంటాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, నా జనులైన మిమ్మల్ని నేను విడిచిపెట్టను అని మాట్లాడుతూ మీ మధ్య నివాసము చేస్తానంటున్నాడు. ఆయన మన మధ్య నివాసం చేస్తే, మన ఇంటిలో కనుకుంటే, మనకి ఏముందో ఏమి లేదో, ఏ సమయంలో ఏ కష్టాలు పడుతున్నామో అన్నీ వింటాడు, చూస్తాడు. చూసిన దేవుడు, విన్న దేవుడు కలిగి ఉంటాడా? ఆయన దక్షిణ హస్తముతో ధారాళమైన దీవెనలు కుమ్మరిస్తాడు. ఈరోజు బలమైన మాట ఏంటంటే, నా జనులైన ఇశ్రాయేలీలను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. నేను వారి మధ్య నివాసము చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నతమైనటువంటి మాట ఏంటంటే, చాలా గొప్ప మాట. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. బహుశా నీ భర్త విడిచిపెట్టి ఉండవచ్చు, నీ భార్య విడిచిపెట్టి ఉండవచ్చు, లేదా మీ ఇద్దరిని పిల్లలు విడిచిపెట్టి ఉండవచ్చు. ఇదేంటి, ఎలా చేశాను, ఎలా పెంచాను, వీరికి అసలు జ్ఞానం లేదు, నా ప్రేమ వీరికి ఎంత విషముగా మారిపోయిందని ఏడుస్తున్నావేమో. కానీ దేవుని ప్రేమ నిన్ను ఆవరించింది. నీకు దేవుని దక్షిణ హస్తము తోడుగా ఉంది. నిన్ను విడిచిపెట్టడైనా, ఎవరు విడిచి వెళ్ళిపోయినా, ఎవరు దూరం అయిపోయినా నువ్వు ఒంటరివి కావు. నీతోనే మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు నిన్నే దర్శిస్తున్నాడు. నిన్ను విడిచిపెట్టగా నీతో నివాసము చేస్తాను అంటున్నాడు. అంత గొప్ప దేవుడు నీతో ఉన్నప్పుడు, నిన్ను విడిచిపెట్టకుండా నీ నివాసములో నివసిస్తూ నీ ఇంటిలోనే ఉంటానని చెప్తున్నాడు. ఆయన ఉన్నాడంటే ఇల్లంతా కూడా ఐశ్వర్యముతో నింపబడుతుంది. ఆయన ఉన్నాడంటే ఇల్లంతా ఆరోగ్యంగా మారుతుంది. ఆయన వచ్చి నివసిస్తే ఇంటి వారందరూ రక్షించబడతారు. ఇంటిలో గొప్ప సంతోషం ఉంటుంది. మీ గిన్నె నిండి పొర్లుతుంది.
ఆ పరిశుద్ధ దీవెన ఆశీర్వాదము మీకు కలుగును గాక. ఆమేన్. నా పేరు నాగరాజు, మాది గుంటూరు జిల్లా పొన్నూరు మండలం జూపూడి గ్రామం. మా ఆవిడికి గర్భసంచి క్యాన్సర్ అని చెప్పారు, 3వ స్టేజ్ అన్నారు. మేము ఆ రోజు ఇసాకయ్య గారి ప్రార్థన టీవీలో చూస్తా, మేము 7 నెలలు కంటిన్యూగా వస్తాము, తగ్గిపోతే నీకు సాక్షిగా నిలబడతాను నా తండ్రి అని చెప్పి ఆ రోజు అనుకోవడం జరిగింది. నేను అనుకున్నది 7 నెలలు, కానీ 5 నెలలు తిరగబోంది నా భార్యకి క్యాన్సర్ తగ్గిపోయిందని చెప్పి రిపోర్ట్లు వచ్చినాయి. ఇందు నిమిత్తం నా తండ్రి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తుకు, ఇసాకయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొక విషయం ఏంటంటే, మా కుటుంబంలో పెద్దవాళ్ళు ఎవరు లేరు, ఇంకా ఉంది ఈ అమ్మాయి, ఈ అమ్మాయికి నేను, నాకు 2 చిన్నపిల్లలు. 2021 నుంచి 2025 లోపు సంవత్సరానికి ఒకళ్ళ కాడికి 4 పెద్దవాళ్ళు చనిపోయారు. 4వ మనిషి చనిపోకముందే ఈ అమ్మాయి క్యాన్సర్ వచ్చే తల్లికి చాలా బాధపడ్డాను, తాగుడికి బానిసయ్యాను, తీరని అప్పుల్లో మునిగిపోయాను. కానీ ఈ ఒక గొప్ప కార్యం జరిగిన తర్వాత అన్నిటికీ దూరంగా ఉంటూ దేవునికి సాక్షిగా నిలబడుతున్నాను. ఇందు నిమిత్తం ఇసాకయ్య గారికి వందనాలు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లి నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. దేవుని నమ్మనికి స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. అవకాశం ఇచ్చిన అయ్యగారికి నా వందనాలు. పల్నాడు జిల్లా ముప్పాల మండలం, గోలపాడు గ్రామం. నా పేరు వజ్రకుమారి, నా భర్త పేరు కోటేశ్వరరావు. నాకు వివాహం అయ్యి 6 years అవుతుంది. నాకు 2 times అపార్షన్ అయింది. నేను 2025వ సంవత్సరం మార్చి నెలలో వచ్చాను. నేను 2వ నెలకే కన్సీవ్ అయ్యాను. అయ్యగారు నీకు జయము కలుగుతుందని చెప్పి ఉన్నాడు. రీతిగానే జయకర్మగా నాకు చక్కని ఆరోగ్యవంతమైన ఆడబిడ్డని ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లి నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి.
స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రభునామానికి వందనాలు. ఇస్సాయి గారికి వందనాలు చెల్లిస్తున్నాం. మా పెళ్ళయి 7 ఇయర్స్ అవుతుంది. 7 ఇయర్స్ తర్వాత కూడా మాకు సంతానం లేదు. కానీ ఎన్నో హాస్పిటల్ తిరిగాం. చివరికి హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు ఇక డాక్టర్లు అన్నారు మీకు గర్భఫలం అందదని చెప్పారు. కానీ గుంటూరు బండ్లమూడి ప్రాంతంలో ప్రార్థన పెట్టినప్పుడు ఇస్సాయి గారి దగ్గరికి 7 వారాలు ప్రార్థనకు వచ్చాము. 7 వారాలు ప్రార్థనకు వచ్చిన తర్వాత ఇస్సాయి గారి ప్రార్థన ద్వారా 7 ఇయర్స్ తర్వాత మాకు ఒక పాపని దేవుడు అనుగ్రహించాడు. అలానే పాపను గర్భఫలం మాకు అనుగ్రహించిన తర్వాత ఒక టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేద్దామని మేము ఆశపడి ఉన్నాము. ఇప్పుడు టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడానికి తీసుకొని వచ్చాము. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 3 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లి నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. పాస్టర్ ఇస్సాయి గారికి నా వందనాలు. మా అమ్మాయికి పెళ్ళయి 4 సంవత్సరాలు అయింది. పిల్లలు లేరని 3 హాస్పిటల్ తిరిగాము. ఏమీ లేదంటున్నారు కానీ సంతానం అయితే లేదు. ఇస్సాయి గారికి నేను సంవత్సరం మించి వస్తున్నాను. 1 నెల అయితే ఇస్సాయి గారు నా బిడ్డకైతే బిడ్డలు లేరయ్యా అని నేను బాధపడి చెప్పి, అప్పుడైతే ఇస్సాయి గారు ఇదిగమ్మా తీసుకెళ్ళని ఇచ్చిండు. ఆ కాయదిన తర్వాత ఇదిగో బాబు పుట్టాడు. బాబు మంచి ఆరోగ్యంగా ఉన్నాడు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించుగాక. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 3 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లి నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ఇస్సాయి పాస్టర్ గారికి వందనాలు.
నాకు పెళ్ళైన తర్వాత 2 ఆడపిల్ల పుట్టారు. కుమారుని కోసం దేవుని దగ్గరికి వచ్చాను. 3వ నెలలో ఇసాక్ పాస్టర్ గారు కుమారుని కోసం వస్తే అట్టిపండు ఇచ్చారు. అలాగే అబ్బాయి ఎత్తుకొని వస్తావు పో అన్నాడు. అలాగే అబ్బాయిని ఎత్తుకొని వచ్చాను ఇప్పుడు నేను. అలాగే రెండో సాక్ష్యం ఏంటంటే, నా డెలివరీ అయిపోయిన తర్వాత 24 గంటలు కడుపులు నొప్పి ఆపరేషన్ చేయాలని అన్నారు. కానీ ఇసాక్ పాస్టర్ గారి దగ్గర కానీ వచ్చిన తర్వాత నోట్లో ఆశీర్వాదం వేసిన తర్వాత 24 గంటల ఆపరేషన్ కూడా అవసరం లేదు, తగ్గిపోయింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. చిలకలూరుపేట. మాకు 2020లో వివాహం అయింది. తర్వాత 2 పాపలను ఇచ్చాడు. పోయిన సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఇసాక్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థించుకొని కాయ తీసుకెళ్ళాను, బాబు కోసం ఉంచుకున్నాము. అలాగే ప్రార్థించగానే ఆ కాయ తీసుకెళ్ళి తిన్నాను. వెంటనే చక్కనైన బాబునిచ్చాడు. ఇదే నా చిన్న సాక్ష్యం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. వీరి పేరు చెంచు. వీరు చేబ్రోలు గ్రామం, గుంటూరు జిల్లా నుంచి ఇక్కడికి వస్తున్నారు. వీరి కుమార్తెకు వివాహం జరిగి 3 సంవత్సరాలు అయింది. అయినా వారికి పిల్లలు లేరు. అప్పుడు ఇక్కడ తైలాభిషేకానికి వారు కుమార్తెని ఇక్కడికి తీసుకుని వచ్చారు దైవజనుల దగ్గరికి. అలానే పిల్లలు పుడితే వారి సాక్ష్యం చెప్పుకుంటాం అనుకున్నారు. దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు వారి కుమార్తె గర్భఫలం ఇచ్చాడని, కుమార్తె పుట్టింది, 2 క్షేమంగా ఉన్నారని వారి సాక్ష్యం చెప్తున్నారు. అలానే వారి అన్నయ్య కుమారుడు ఆయన పని చేసుకుని వస్తూ ఉండగా దారిలో బండి మీద నుంచి వారు పడిపోవడం జరిగింది. పడిపోయినప్పుడు స్పృహ కోల్పోయాడు. 2 గంటల వరకు అతను లేవలేదు. అటు వచ్చేవారెవరు కూడా అతన్ని లేపలేదు. తర్వాత కొంచెం సమయానికి వారి స్నేహితులు వచ్చి హాస్పిటల్లో అయితే జాయిన్ చేశారు. కానీ అబ్బాయి క్షేమంగా కోలుకొని
వారి ఇంటికి వస్తే సాక్ష్యం చెప్పుకుంటామని వారు అనుకున్నారు. దేవుని కృపను బట్టి దేవుడు ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లి నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. తన పేరు చాందిని. నర్సరావుపేట నుంచి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగి 3 సంవత్సరాలు అయింది. అయినా గర్భఫలం లేనప్పుడు వారి తల్లి దైవజనులతో తన కోసం ప్రార్థన చేయించినప్పుడు దైవజనులు మరుసటి ఏటా కౌగిట కుమారుడు ఉంటాడని తనను ఆశీర్వదించి పంపించారు. అదేవిధంగా దైవజనులు ప్రార్థన చేసిన విధంగా తను గర్భవతి అయింది. తర్వాత దైవజనులు చెప్పిన విధంగా దేవుడు తనకి కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 3 సంవత్సరాలకి గర్భఫలం లేనప్పుడు దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు వారికి గర్భఫలాన్ని, కుమారుని ఇచ్చారని తను సాక్ష్యం చెప్తుంది. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లి నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. అందరికీ వందనాలు. ఇసాకాయ గారికి వందనాలు. నా పేరు నీరజ, మా ఆయన పేరు కిరణ్. మేము ఉప్పల్ చిలక నుంచి వచ్చాము. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మా నాన్నకి మేము 3 ఆడపిల్లలం. మా 3కి కూడా ఆడపిల్లలే పుట్టారు. మా పెద్దక్కకి బాబు పుట్టాడు కానీ నడవట్లేదు. మా చిన్నక్కకి కూడా పాపే, నాకు పాపే. నాకు రెండో కాన్పప్పుడు కూడా పాపే పుట్టింది. ఆ పాపకి కొంచెం ప్రాబ్లం అయ్యేసరికి చనిపోయింది. మళ్ళీ 3వసారికి ఇలా మా అత్తమ్మ గారు ఏం చెప్పారంటే, ఇలా ఇసాకాయ గారు ప్రార్థన విని, ఇలా నువ్వు ప్రార్థనకి వెళ్ళమ్మా, ఇలా ఇసాకాయ గారు ఏదంటే అది జరిగిద్ది, నువ్వు వెళ్ళు, కంపల్సరీ జరిగిద్ది అనేసి అన్నది. నేను నమ్మలేదు. ఇలా
మాటలతో జరుగుతుందా అన్నట్టుగా నేను నమ్మలేదు. అలా ఇసాకయ్య గారు ప్రార్థన విని నేను కూడా ఇక్కడికి వచ్చాను. నాకు అప్పుడే చాలా నమ్మకం అనేది కలిగింది. వచ్చిన నెలకే నాకు ఒక అట్టిపండు ఇచ్చారు ఇసాకయ్య గారు. అది తినేసరికి నేను ఎమ్మటనే కన్జ్యూమ్ అయ్యాను. నేను 9 నెలలు వచ్చాను. మా అత్తయ్య గారు 7 నెలలు పోయినా చాలు అన్నారు. లేదు లేదు నేను పోతా అని చెప్పేసి నేను 9 నెలలు పోయాను. నా డెలివరీ అయిపోయింది, నేను బాబుని ఎత్తుకొని వస్తాను అని చాలా హ్యాపీగా అనిపించి నేను నా బాబుకు కూడా అన్నప్రసన్న ఇక్కడే చేపిద్దాం, ఇసాకయ్య గారితో చేపిద్దాం అని అనుకున్నాను. ఇవాళ అన్నప్రసన్న చేపించాను. ఇది నా సాక్ష్యం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్లి నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం.